ఈ రోజు ఎపిసోడ్ లో సంజన గారికి తనుజ గారికి ఒక పెద్ద వార్ జరిగిందనమాట. అసలు మీరు ఎపిసోడ్ చూసుంటే ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించిందో చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇక్కడ మాట్లాడతాను. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. అసలు ఏంటి అంటే సంజన గారు ఇప్పుడు ఇమాన్యువల్ ఇవ్వడం ఆర్మీ పవన్ కళ్యాణ్ నమ్మి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, తనుజాన్ని నామినేట్ చేయకుండా సంజన గారు నామినేట్ చేశారు. అప్పుడు సంజన గారు ఎవరితో మాట్లాడాలి, ఆర్మీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి. బట్ అలా కాకుండా అంటే తనూజాని ఇంప్రెస్ చేయడానికి ప్రొఫెషన్ కి కరెక్ట్ కాదు ఇవన్నీ స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇన్ని రోజులు చేసినవన్నీ లైక్ నాటినెస్ గానో ఏదో దొంగతనం అలా ఉంటే ఇదేంటంటే కొంచెం పర్సనల్ అటాకింగ్ గా అనిపించింది అనమాట. అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక నిఖిల్ తో వెళ్ళిపోయింది. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఆల్రెడీ తనూజాని నామినేట్ చేశారు కదా అని ఆయన స్ట్రాటజీ ఆయన వాడాడు. కానీ అలాంటప్పుడు ఇమాన్యువల్ కి మాట ఇవ్వకపోయి ఉండాల్సింది. ఇమాన్యువల్ పాయింట్ ఏంటి, నేను తనూజాని నామినేట్ చేస్తే ఒకలా పోర్ట్రే అవుతుంది, ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే లాంటోడు పోర్ట్రే చేస్తే నామినేట్ చేస్తే అది ఇంకోలా పోద్ది, ఎందుకంటే వాళ్ళిద్దరిది బాండ్ 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 అని సాగదీస్తున్నారు కాబట్టి. సో వాడు పోర్ట్రే చేస్తే అది ఆర్మీ పవన్ కళ్యాణ్కే ప్లస్ అయిండేది అనమాట. ఎందుకు అంటే ఇంత బాండ్ అనుకోడు కూడా గేమ్ లాగా ఆడుతున్నాడు అని ఉండేది. సో అలా ఏం కాకుండా లాస్ట్ కి సంజన గారు అటు ఇటు పోయి తనూజ మీద పడింది. ఇంకా తనూజ ఏమో అసలు నన్ను ఎందుకు అంటారు, ఆ పాయింట్ మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి అనండి అనేసి ఓకే అక్కడ పెద్ద గొడవ జరిగింది. మాధురి గారు మాత్రం మధ్యలో కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారనమాట. పర్సనల్ అటాకింగ్ వెళ్ళదు, పర్సనల్ విషయాలు అనవసరం, గేమ్ గురించే మాట్లాడు అనేసి. బట్ స్టిల్ సంజన గారు ఇంకా ఏంటంటే నామినేషన్ అయ్యానన్న ఇదొకటి ప్లస్ అది ఇమాన్యువల్ నమ్మి ఇవ్వడము అన్ని ఆమెకి మైండ్ లో తిరుగుతున్నాయేమో తెలియదు కానీ ఇంకా బర్స్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ రీతుతో మాట్లాడుకుంటుంటే కూడా అనవసరంగా సాక్రిఫైస్ చేశానని తనూజ ఏదో అంటుంటే కూడా సంజన గారు ఏంటి అంటే నువ్వేం పెద్ద సాక్రిఫైస్ చేయలేదు, కెమెరా కోసం చేశావు అనేది అస్సలు కరెక్ట్ కాదనిపించింది. బికాస్ ఆ రోజు వాళ్ళకి నిజంగా ఆ మీద ఆ బాండ్ ఉంది కాబట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. రీతు ఇంకా హెయిర్ కట్ చేయించుకుంది, రీతుకు కావాలంటే క్లాప్స్ కొట్టచ్చు. నువ్వేం కాఫీ తాగకుండా ఉన్నావు, ఆ సంవత్సరాలు తాగావు కదా, 4 కప్పులు తాగావు కదా అంటే ఆవిడ తెలుగు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ ఏంటి అంటే సంజన గారిని నామినేట్ చేసింది ఆర్మీ పవన్ కళ్యాణ్, కానీ అటు ఇటు పోయి మళ్ళీ ఇదంతా తనుజ మీదే పడుతుంది. సో ఇలా కాకుండా ఆర్మీ పవన్ కళ్యాణ్ తోనే నువ్వు డైరెక్ట్ గా అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడావు, కానీ మధ్యలో ఏంటి తనుజ విషయం తీసుకొచ్చావు. ఏంటో అసలు నామినేషన్ అంటేనే నామినేషన్ ని పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నారు. అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ పెట్టిన పాయింట్ ఏంటి, వైల్డ్ కార్డ్స్ వచ్చాక మీరు బాగా కనిపించట్లేదు అనేసి. సో సంజన గారు ఏంటంటే బాగా కనిపించాలనుకున్నారేమో. మొత్తం ఈ రోజు వచ్చిన కంటెంట్ నిన్నటి ఎపిసోడ్ లో ఉన్న కంటెంట్ మొత్తం నెగిటివ్ వేలోనే ఉంది, కానీ సంజన గారి సైడ్ పాజిటివ్ గా లేదు. అంటే కరెక్ట్ పాయింట్ ఉన్న దాంట్లో ఆవిడ ఎంత ఆర్గ్యూ చేసినా బాగుంటుంది, కానీ ఇక్కడ పాయింట్లెస్ దాంట్లో పెట్టుకొని ఇంత ఆర్గ్యుమెంట్ ఇంత గొడవ అవసరం లేదు. అక్కడికి తనుజ అనింది నానా నానా అనేది కనిపిస్తుందా, అమ్మ అమ్మ అనేది కనిపించదా అంటే దీంట్లో అయితే ఒప్పుకోవచ్చు. బికాజ్ అమ్మ అమ్మ అన్నా కూడా ఇమాన్యువల్ వచ్చేసి గేమ్ వైజ్ గేమే ఆడతాడు, తన తర్వాత ఇంపార్టెన్స్ అంటే ఇస్తాడు, కానీ గేమ్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు. ఇంకా హౌస్ అంతా ఏంటి, కొందరేమో దివ్య వల్లే ఎలిమినేట్ సంజన గారు కూడా అన్నారనమాట, అంటే నీ వల్లే కదమ్మా వెళ్ళిపోయాడు అనేసి. సాయి గారు ఎవరు అన్నారు కదా, పైన ఉండే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అతన్ని కిందకి పడేసింది ఈ బాండ్సే అనేసి. అక్కడ అన్ని బాండ్స్ ఉన్నాయి, కాకపోతే వీళ్ళ బాండే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి కూడా ఇదే కారణం అన్నట్లు పోర్ట్రే చేస్తున్నారు అనమాట. ఇంకా బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి ఆల్రెడీ 2 days అయినా కూడా అదే కాన్వర్జేషన్ నడుస్తోంది, దాన్ని కూడా మధ్యలో టాపిక్ తెస్తున్నారు, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అది ఇది అనేసి. తనుజ పాయింట్ ఏంటి, మీకు సపోర్ట్ చేశారు కదా అనేసి. సంజన గారేమో నేను గేమే ఆడతాను, కొడుకు అనేది చెయ్యను. అక్కడ సంజన గారు ఎమోషనల్ అయ్యారనమాట, కొడుకు అన్నందుకు. నా కొడుకు ఇక్కడ లేడు కాబట్టి నేను తనలా కొడుకుని చూసుకుంటున్నాను అనేసి. బట్ ఇప్పుడు తనుజ గారికి కూడా వాళ్ళ ఫాదర్ లేరు కదా. సో అలాగే హౌస్ లో ఎవరు లేరు, అందరూ హౌస్ మేట్స్ గా వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఒక బాండ్ ఏర్పడింది. మనం బాండ్స్ ఏం పెట్టుకోకుండా లైక్ మన గేమ్ మనం ఆడుతుంటే అది ఓకే, బట్ మనకి ఒక బాండ్ ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళని అంత టార్గెట్ చేయకుండా గేమ్ లాగా వెళ్ళిపోతే బాగుంటుంది అనమాట. బట్ స్టిల్ ఈ రోజు ఎపిసోడ్ మొత్తం సంజన గారు ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజ గొడవతోనే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా టాస్క్లతో స్టార్ట్ అయింది. టాస్క్లు అయితే చాలా బాగున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.